Hello, hi everyone. Today we are going to discuss regarding APPSC degree college lecturers, junior college lecturers and polytechnic college lecturers నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఏపీఎస్సి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్స్ గురించి చూద్దాం. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్, శాలరీ డీటెయిల్స్, జోన్ వైజ్ వేకెన్సీ లిస్ట్, బ్రేకప్ ఆఫ్ టోటల్ పోస్ట్స్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, జోన్ డీటెయిల్స్ ఎక్సెట్రా గురించి డిస్కస్ చేద్దాం. మొదటగా ఈ వెబ్సైట్ గురించి కనుక మనం చూస్తే టిఎల్జేఎల్పిఎల్ దేనికైనా ఏపీఎస్సి కామన్ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ని మీరు టైప్ చేసి ఈ నోటిఫికేషన్ని పొందొచ్చు. ఈ వీడియోలో కింద ఈ 3 నోటిఫికేషన్లకు సంబంధించిన లింకులు కూడా ఇస్తాను, అవి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక టోటల్ వేకెన్సీస్కి వస్తే డిగ్రీ కాలేజ్ లెక్చరర్కు 290 వేకెన్సీస్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కు 47 వేకెన్సీస్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్కు టోటల్ 99 వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ డేట్ ఫర్ అప్లై వస్తే 13th ఫిబ్రవరి డిఎల్కి, 20th ఫిబ్రవరి జేఎల్కి, 18th ఫిబ్రవరి పిఎల్కి మిడ్ నైట్ వరకు టైం ఇచ్చారు. మీరందరూ ఆల్రెడీ అప్లై చేసి ఉంటారని అనుకుంటున్నాను. పాసిబుల్ డేట్ ఫర్ ఎగ్జామ్స్ చూస్తే ఏప్రిల్ ఆర్ మే అని 3 ఎగ్జామ్స్కి కూడా ఈ ఏప్రిల్ మే మంత్లో కండక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంది. టెస్ట్ టైప్కి వస్తే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉండే పాసిబిలిటీ ఉందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఈ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకి షార్ట్ లిస్టెడ్ చేస్తారు. ఆ షార్ట్ లిస్టెడ్ పర్సన్స్ని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ నార్మల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత మనం ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కామన్గా అన్ని ఎగ్జామ్స్కి ఇప్పుడు రీసెంట్గా ఏపీఎస్సి వాడు కండక్ట్ చేస్తున్నాడు. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనం పోస్ట్కి ఎలిజిబిలిటీ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక నెగిటివ్ మార్క్స్ విషయానికి వస్తే 1/3 ఆఫ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంది. డిఎల్, జేఎల్, పిఎల్ ఏ ఎగ్జామ్కైనా కూడా 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఏపీఎస్ వాళ్ళు రీసెంట్గా ఇది ఒక గైడ్ లైన్ పెట్టారు. సో ఏపీఎస్ కండక్ట్ చేస్తున్న ఆల్ ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్క్స్ అనేది కామన్గా ఉంటుంది. ఇక శాలరీ ప్యాకేజ్కి వస్తే డిగ్రీ కాలేజ్ లెక్చరర్కు 57,700 నుంచి 1,82,400 వరకు ఉంటుంది. జేఎల్కి వచ్చినప్పటికీ 57,100 నుంచి 1,47,760 వరకు ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్కి వస్తే 56,100 నుంచి 98,400 వరకు ప్యాకేజెస్ ఉండడం జరుగుతుంది. అంటే ఈ పోస్టులన్నీ మనకి గెజిటెడ్ పోస్ట్స్ అండ్ మోర్ దెన్ 1 lakh ప్యాకేజ్ ఉండడానికి పాసిబిలిటీ. సో వేకెన్సీస్ ఫర్ డిఎల్ చూస్తే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి సో టోటల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ వచ్చినప్పటికీ టోటల్ పోస్టులు 290 పోస్టులు ఉండడం అనేది జరిగింది. డిఫరెంట్ సబ్జెక్ట్స్కి అంటే బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, పొలిటికల్ సైన్స్, తెలుగు, జువాలజీ ఎక్సెట్రా ఆల్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్లో మనకి ఈ పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. ఏపీఎస్ వాళ్ళు తీస్తున్న అతి బిగ్ నోటిఫికేషన్గా మనం దీన్ని చెప్పొచ్చు. 290 పోస్టులు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్.
అందులో మనకి కెమిస్ట్రీకి సంబంధించి 23 పోస్టులు ఉండటం జరిగింది. జోన్ 1లో 6 పోస్ట్స్, జోన్ 2 6, జోన్ 3 2 అండ్ జోన్ 4 9 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 23 పోస్టులు ఉండడం జరిగింది. ఇది బ్రేకప్కి వచ్చి జోన్స్ వైజ్ కనుక చూస్తే ఈ 23 పోస్ట్ను జోన్ 1లో ఓసీకి 3, జోన్ 2లో ఓసీకి 3, జోన్ 3లో ఓసీకి 1, జోన్ 4కి ఓసీకి 5, టోటల్ 12 ఓపెన్ కేటగిరీలోనే మనకి 12 పోస్ట్స్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ మన క్యాస్ట్ వైజ్, రిజర్వేషన్స్ వైజ్ ఇవన్నీ స్ప్లిట్ చేయడం అనేది జరిగింది. సో టోటల్గా 23 పోస్ట్స్ అంటే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనం కష్టపడి చదివితే ఖచ్చితంగా ఈ పోస్ట్ సంపాదించేది. నెక్స్ట్ జూనియర్ లెక్చరర్ విషయంకి వస్తే ఈ జూనియర్ లెక్చరర్స్లో టోటల్గా 47 పోస్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, సాంస్క్రిట్, ఒరియా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మనకి ఈ పోస్టులు ఇవ్వడం జరిగింది. మనకి కావాల్సిన కెమిస్ట్రీ చూస్తే జూనియర్ లెక్చరర్స్కి వచ్చినప్పుడు ఓన్లీ 3 పోస్ట్ మాత్రమే అవైలబుల్ ఉంది. జోన్ 1లో 1, జోన్ 2లో 1, జోన్ 4లో 1, టోటల్ 3 పోస్ట్స్ అనేవి ఇచ్చారు. ఈ 3 పోస్ట్స్ కూడా జోన్ వైజ్ కనుక చూస్తే ఆల్ 3 పోస్ట్స్ మనకి ఓసీలోనే ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి జోన్ 1 ఓపెన్ కేటగిరీలో ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 99 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వీళ్ళు పోస్టులు ఇవ్వడం జరిగింది. మన కెమిస్ట్రీ విషయానికి వస్తే టోటల్గా 8 పోస్ట్స్ అనేవి ఇచ్చాడు. జోన్ 1లో 1 ఇచ్చాడు, జోన్ 3లో 5, జోన్ 4లో వచ్చినప్పటికీ 2 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. సో బ్రేకప్ కనుక చూస్తే జోన్ 1, 3 and 4 ఓన్లీ 3 జోన్స్లో మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 8 పోస్టులు ఇచ్చారు. ఇందులో వచ్చినప్పటికీ జోన్ 1 లోకల్ గర్ల్స్కి 1 ఇచ్చారు, జోన్ 3 లోకల్ జనరల్ అండ్ ఉమెన్స్కి ఒక్కొక్కటి ఇచ్చారు, జోన్ 4 జనరల్లో 1, ఉమెన్స్లో 1, 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా జనరల్లో 3 పోస్ట్స్, ఉమెన్స్కి వచ్చినప్పటికీ 4 పోస్ట్స్. అంటే ఓపెన్ జోన్ అదర్స్లో కూడా ఒక ఉమెన్కి ఇవ్వడం అనేది జరిగింది. సో టోటల్గా 8 పోస్టులు అనేవి దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ కనుక మనం వెరిఫై చేస్తే జోన్ 1 ఏ డిస్ట్రిక్ట్, జోన్ 2 ఏ డిస్ట్రిక్ట్, జోన్ 3, జోన్ 4 చూస్తే జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తుంది. జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా వస్తుంది. జోన్ 3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అనేవి జోన్ 3. జోన్ 4కి వస్తే చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. సో ఈ జోన్ వైజ్ మనం పోస్టులను చూసుకొని మనం ఇవి చూసుకోవచ్చు. రిజర్వేషన్స్ వచ్చినప్పుడు లోకల్ క్యాండిడేట్స్కి ఏమవుతుందంటే అప్లిబిలిటీ లేదని ఇచ్చాడు. అంటే ఒక జోన్లో ఉన్న లోకల్వి అదర్ జోన్స్ వాళ్ళ లోకల్కి ఎలిజిబిలిటీ లేదని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చినప్పుడు ఆల్ 3 అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్కి ఒకటే ఏజ్ లిమిట్ ఇవ్వడం అనేది జరిగింది. 18 ఇయర్స్ మినిమం ఉండి మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇది జీవో 109 ప్రకారంగా ఈ ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో ఏపీపీఎస్ వాళ్ళు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఈ ఏజ్ లిమిట్ అనేది అందరికీ వర్తిస్తుంది. సో బీసీస్కి 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి 10 ఇయర్స్ అండ్ రిమైనింగ్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఎక్స్కర్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి వచ్చినప్పుడు ఏం చేశారంటే దీనికి స్పెషల్గా నెట్ ఆర్ స్లెట్ క్వాలిఫై అయి ఉండాలని స్పెషల్ కేటగిరీ ఇచ్చాడు. నార్మల్గా మనకి ఎంఎస్సి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అండ్ సిమిలర్లీ నెట్ క్వాలిఫికేషన్ అనేది అవసరం. పిహెచ్డి వాళ్ళు కూడా మనం దీంట్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒకటి డిగ్రీ కాలేజ్కి వచ్చినప్పటికి నెట్ స్లెట్ అనేది ఎక్సెస్గా. జూనియర్ కాలేజెస్కి వచ్చినప్పటికీ ఆల్ సబ్జెక్ట్స్లో ఏమి ఇచ్చారంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంఏ, ఎంఎస్సి ఆర్ ఎంకామ్, బిఏ ఆనర్స్, బిఎస్సి ఆనర్స్ అండ్ బీకామ్ ఆనర్స్.
ఇవన్నీ ఎనీ ఈక్వలెంట్ డిగ్రీస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్కి క్వాలిఫికేషన్ ఇచ్చాడు. బేస్డ్ ఆన్ ద రెస్పెక్టివ్ సబ్జెక్ట్ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్కి వచ్చినప్పటికీ సిమిలర్లీ దీనికి కూడా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇచ్చాడు. సో రెస్పెక్టివ్ పోస్ట్కి మనకి ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందని ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ ది పోస్టులు వచ్చేసి మాస్టర్ డిగ్రీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఈ నోటిఫికేషన్ని మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము, దాంట్లో మీరు స్పెషల్గా మీ రెస్పెక్టివ్ వాళ్ళకి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే పోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని కనుక మనం చూస్తే, ఇది రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చెప్పారు. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఏమవుతుందంటే మనకి జనరల్ స్టడీస్కి వచ్చినప్పటికీ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్స్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్. అంటే జనరల్ స్టడీస్లో మనకి 150 మార్క్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కన్సర్న్ సబ్జెక్ట్లో వచ్చినప్పటికి ఏంటంటే ఇది పీజీ లెవెల్లో దీని స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేటప్పటికి 150 మినిట్స్ ఉంటుంది. బట్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే సో 300 మార్క్స్ అనేది ఈ పేపర్ 2కి ఇవ్వడం అనేది జరిగింది. టోటల్గా 450 మార్క్స్ ఉంటాయి. సో దీనికి కూడా స్పెషల్గా మనకి 1/3 నెగిటివ్ మార్క్స్ అనేది జియో 235 ప్రకారంగా మనకి నెగిటివ్ మార్క్స్ అనేది కామన్గా ఏపీపీఎస్ వాడు ఆల్ ఎగ్జామ్స్కి కండక్ట్ చేస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.